మీ అందరికీ నా వందనములు. దేవుని కృప మనందరితో తోడును గాక. ఆయన నన్ను రెండో మాటగా నిలవబెట్టడానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. మన తండ్రి పలికిన ఈ రెండో మాట సిలువలో లూకా సువార్త 23:44లో నేడి నీవు నాతో పరదేశంలో ఉండువు. ఐ ప్రామిస్ యూ దట్ టుడే యూ విల్ బీ ఇన్ ప్యారడైజ్ విత్ మీ. వ్రేలాడబడిన వారు ముగ్గురు, ఇద్దరు బందెపోటు దొంగలు, ఇంకా ఒకరు మన తండ్రి అయిన యేసుక్రీస్తు వారు. రోమీ ప్రభుత్వంలో ఆ కాలంలో సిలువ శిక్ష ఎవరికి విధించేవారు అంటే దొంగతనం చేస్తారు వాళ్ళని, నేరస్తుల్ని, క్రిమినల్స్ని ఆ భయంకరమైన శిక్ష విధిస్తూ ఉండేవారు. అయితే ఆ శిక్ష మన యేసు ప్రభు వారికి ఆ కాలంలో విధించారు. ఎందుకని విధించారు మన యేసు ప్రభు వారికి? కుష్టి రోగుల్ని స్వస్థపరిచినందుక, నలిగిన వారిని సంతోషపరిచినందుక, మన కోసం ఈ లోకంలో వచ్చి సువార్త చెప్పి అందరినీ పరలోకం తీసుకువెళ్ళినందుకు చెప్పినందుక, తను చాలా శ్రమ పడ్డారు ఈ లోకంలో వచ్చి ఆ కోసమా? అయితే ఆ దొంగలకు కూడా శిక్ష విధించడము న్యాయమే. వాళ్ళు తప్పు పని చేసి ఉండొచ్చు, అందుకని వాళ్ళకి ఆ శిక్షని విధించరు. కానీ మన తండ్రి ఏం చేయలేదు, మన కోసం మంచిగా చేశారు ఈ లోకానికి వచ్చి, అయినా అతనికి ఆ శిక్ష విధించారు. బందిపోటు దొంగలకి ఇంకా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏమైనా పోలికలు ఉన్నాయా? లేవు. అయినా యేసు ప్రభు వారిని తగ్గించాలని, అవమానం పరచాలని వాళ్ళు తనతో ఆ ఇద్దరు దొంగలతో యేసు ప్రభు వారిని అక్కడ పెట్టారు. ఇప్పుడు ఆ ఇద్దరు దొంగలకి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంది, స్వభావం ఉంది. యేసు ప్రభు వారిని సిలువలో వేసినప్పుడు వాళ్ళు చాలామంది చాలా అన్నారు, నువ్వు తండ్రి కొడుకు అంటున్నావు కదా, అయితే నువ్వు నిన్ను కాపాడుకో, వాళ్ళని కూడా కాపాడు, నిన్ను దేవుడు చూస్ చేశారు కదా, ఇన్ని చాలా మాటలు అన్నారు. కానీ దేవుడు ఏమనలేదు వాళ్ళని, శాంతంగా అలాగే ఉన్నారు. కానీ వాళ్ళని ఎదురు సమాధానం ఏమి ఇవ్వలేదు. కానీ ఆ ఇద్దరు దొంగలు, ఒక దొంగ యేసు ప్రభు వారిని అవమానకరంగా ఒక మాట అన్నారు. ఏమంటే లూకా సువార్త 23:39లో ఒక మాట అంటారు, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకొని చెప్పాను. అయితే ఇలా అనేటప్పుడు ఆ రెండో దొంగ అతన్ని మందలించి అన్నాడు, నీకు దేవుడంటే భయం లేదా? వారు చేసిన క్రియలు తప్పు పనులు ఆ శిక్షకి న్యాయమే. కానీ నిర్దోషైన యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయలేదు అని తను గ్రహించాడు, పశ్చాత్తాపం పడ్డాడు. అప్పుడు తను మారు మనసు పొందాడు ఆ క్షణంలో. అప్పుడు తను యేసు ప్రభు వారిని అన్నారు, యేసు నీవు నన్ను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అన్నారు. అయితే జాన్ చాప్టర్ 1:10-12లో ఒక మాట ఉంది, ఎవరైనా చదువుతారా? 1:10-12. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగింది, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల ఎద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించరు వారికందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించింది. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనను, శరీరచ్చ వలనను, మనిషిచ్చ వలనను పుట్టిన వారు కాదు. నేను ఇంగ్లీష్లో చదువుతాను. The word was in the world, and though God made the world through him, yet the world didn't recognize him. He came to his own country, but his own people didn't receive him. Some, however, did receive him and believed in him, so he gave them the right to become God's children. అంటే దేవుని సొంత ప్రజలు ఆయన్ని గుర్తించలేదు, కానీ ఎవరు గుర్తించారు, అతన్ని బిలీవ్ చేశారు, వాళ్ళు తండ్రి అయిన దేవుని బిడ్డలు అవ్వడానికి అధికారం వాళ్ళు పొందారు. అయితే ఆ దొంగ ఆ క్షణంలో గ్రహించాడు, బిలీవ్ చేశాడు తండ్రి అయిన యేసు ప్రభు వారిని, మారు మనసు పొందాడు. అలాగే మనమందరం కూడా ఆ దొంగలాగా మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ఉండాలని మనం కోరుకోవాలి. మారు మనసు పొందడానికి ఒక నెలలు లేకపోతే సంవత్సరాలు కాదు, ఒక మనిషికి మారు మనసు ఒక క్షణంలో, ఒక రెప్పపాటులో కలుగుతుంది. మన దేవుడు మనకి సూచించినట్టు అలా తను సూచించారు మనల్ని. అందుకే ఆయన ఈ లోకంలో వచ్చి పాప మరణాలను తీవేయడానికి సిలువ ద్వారా మనల్ని విమోచించాడు. ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నారు యేసు ప్రభు వారు. ఇప్పుడు ఎలాగో ఆ దొంగ యేసుక్రీస్తు వారిని గుర్తించి తన పాపాలని పశ్చాత్తాపం పడ్డాడు,
ఇంకా తన అవకాశం పొందాడు పరలోక రాజ్యంని వెళ్ళడానికి. అలాగే మనం కూడా ఆ దొంగలాగా మన పాపాలని ఒప్పుకుని మనం కూడా యేసుక్రీస్తు వారి దగ్గర చేరాలని మనం కూడా కోరుకోవాలి. ఈ చిన్న వాక్యం ప్రభు యేసుక్రీస్తు నామంలో దీవించుగా. దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.